నుండి వెళ్ళేలాగా అలా అని అక్కడ నుండి అలా వెళ్ళాలి. అర్థం చేసుకోండి ఈ ట్రిప్ ఎంత, ఈ ట్రెక్కింగ్ ఎంత కష్టం. సో ఇక్కడ పరిస్థితి ఇంకా ఈ ఫస్ట్ డేనే ఎలా ఉంటే నేను నెక్స్ట్ రోజు రేపు ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లే. అండ్ అక్కడ నుండి 4 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలంటారు. కొంతమంది 3 అంటారు, కొంతమంది 6 అంటారు, కొంతమంది 4 అంటారు. ఎగ్జాక్ట్లీ మనకైతే తెలియదు. సైలేశ్వరం యాత్ర ఎగ్జాక్ట్లీ చాలా మందికి తెలీదు. ఓన్లీ మన వాట్సాప్ ఐటీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎట్ వ్లాగ్స్. అండ్ ఈ వీడియోలో నేను శైలేశ్వరం యాత్రకు వచ్చిన. అండ్ ఎగ్జాక్ట్లీ మన హైదరాబాద్ నుండి 190 కిలోమీటర్. మీరు దుమ్ము చూస్తున్నారు కదా, నేను మన హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు అయితే వ్లాగ్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ మన అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. యాక్చువల్లీ ఇది అసలు ఓపెనే చేయరు. మీరు కావాలంటే టైగర్ రిజర్వ్ ఎక్స్ప్లోర్ చేయడానికి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఓన్లీ ఈ 3 డేస్ మాత్రమే శైలేశ్వరం యాత్ర గురించి ఓపెన్ చేస్తారు. సో మనం ఇక్కడ నుండి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో కంటిన్యూ చేద్దాం చలో. అండ్ మనోడి సంగతి తెలిసిందే కదా. ఆల్మోస్ట్ ఏ వ్లాగ్లో వచ్చినారా లదాఖ్ తర్వాత మళ్ళీ మధ్యలో 2-3 నార్మల్ లాక్స్లో వచ్చాను. ఇంక మళ్ళీ ట్రావెలింగ్లో అయితే రాలేదు. సో లాస్ట్ టైం నా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదంటే మన పుత్కర్ మానెస్ట్రీకి వెళ్ళినప్పుడు. సో ఇది కదా ఆల్మోస్ట్ అలాంటి ట్రెక్కే ఉంటుంది కాబట్టి మనం తీసుకొని వచ్చుకున్నాం. ఆ రోజు మనోడే నన్ను సేవ్ చేసాడు, ఈరోజు కూడా ఆడే సేవ్ చేయాలి. అంటే అంతా మన ట్రెక్కింగ్ అంటే భయం, మెయిన్ థింగ్ అది. స్టార్ట్. సో ఇలాంటి ఫారెస్ట్లో మనము ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అండ్ అక్కడ నుండి 4 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలంటారు. కొంతమంది 3 అంటారు, కొంతమంది 6 అంటారు, కొంతమంది 4 అంటారు. ఎగ్జాక్ట్లీ మనకైతే తెలీదు. అందుకే వాచ్ తీసుకొచ్చుకున్నా, స్మార్ట్ వాచ్. అండ్ మనకి ఎంట్రీకి బండికి అయితే 100 రూపీస్. అదే కార్ అయితే మాత్రం 500 రూపీస్. ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు, కానీ ఇయర్లీ వన్స్ కదా, సో అది కొంచెం చూసుకోవాలి. అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఒక్క 3 డేస్ మాత్రమే మనకి శైలేశ్వరం యాత్ర చాలామందికి తెలీదు. శైలేశ్వరం యాత్ర ఎగ్జాక్ట్లీ చాలామందికి తెలీదు. ఓన్లీ మన శ్రీరామనవమికి తర్వాత వచ్చే ఫస్ట్ పౌర్ణమి నాడు ఈ గుడి ఓపెన్ చేస్తారు. ఈ గుడి చాలా అంటే చాలా ఫేమస్, కానీ చాలామంది ఇలా ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్ ట్రెక్ అయితే చేయాలి కాబట్టి చాలామంది దీన్ని విజిట్ చేయరు. అండ్ మీరు ఇలాగ అడవిలో వెళ్ళాలి. మీకు ముందే చెప్తున్నా, ఇదైతే అసలు 365 డేస్లో ఓన్లీ 3 డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారు. చూసారు కదా, మొత్తం వైట్ అయిపోయింది. ఇలా నేను 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. మీరు అర్థం చేసుకోండి. ఈ శైలేశ్వరం యాత్రకి మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుండి ఎంట్రీ ఒకటి, ఇంకోటి నాగర్ కర్నూల్ సైడ్ నుండి ఉంటుంది. అదైతే ఆల్మోస్ట్ మనకి ఏదో ఊరు ఉంటుంది. ఈ పర్టికులర్ ఊరు నుండి 12 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. అక్కడ నుండి ఎంతో డిస్టెన్స్ కారు ఆటోలు తీసుకెళ్తారు. అక్కడ నుండి మనం ట్రెక్ అయితే చేయాల్సింది ఉంటుంది. మోస్ట్లీ మీకు ముందే చెప్పేస్తున్నా, ఈ ట్రెక్ ఏమో అంత ఈజీ కాదు. చాలామంది పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చనిపోతూనే ఉన్నారు. అండ్ ఇది చూసారు కదా, అమ్మ కొట్టుకొని వచ్చిండ్రా. జనాలు ఫస్ట్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది రిటర్న్ అయిపోతున్నారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వెళ్తున్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తున్నారు. బట్ రేపు ఎల్లుండి మాత్రం మస్తు కష్టం, క్రౌడ్ చాలా పెరిగిపోతారు. ఎందుకంటే సాటర్డే అండ్ సండే. ఫస్ట్ టైం మనం నల్లమల అడవుల్లో ఇలా నల్లమల ఫారెస్ట్ అదర్ దెన్ హైవే మనమైతే రైడ్ చేస్తున్నాం. ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్. అందరికీ తెలిసిందే నల్లమల అడవుల్లో ఏమేమి ఉంటాయో. మన పెద్ద పుల్లు ఇవన్నీ ఇక్కడ బాగా సంచరిస్తూ ఉంటాయి. అండ్ ఈ టైంలో
చాలామందికి అదొక భయం ఉంటుంది, పులులు ఏమైనా అటాక్ చేస్తాయా అని. అండ్ మీకు తెలుసో తెలీదో ఈ 3 days మాత్రం 24 hours మీకు ఎంట్రీ ఉంటుంది. సో నాకు తెలిసి రాత్రులు ఎంట్రీ ఇవ్వరు అనుకుంటా, బట్ ఎక్కడక్కడ స్టే చేసుకోవచ్చు నైట్ ఇక్కడ అడవిలో. మనకి శ్రీశైలము ఒక టైం తర్వాత రోడ్డే బ్లాక్ చేస్తారు పంపించకుండా, బట్ ఈ 3 days మాత్రం పంపిస్తున్నారంటే అసలు ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు ఏంటి. అసలు బైక్లో అయితే చాలామంది ఆపేస్తున్నారు కదా, మా వాడు డక్ అవుతాడు. అమ్మ శ్రీశైలం హైవే నెక్స్ట్ లెవెల్ ఉంది. నల్లమల అడవులు ఫస్ట్ టైం నేను చూస్తున్నా, బట్ టూ క్రేజీ మ్యాన్, చాలా బాగుంది. టైగర్ రిజర్వ్కి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. అండ్ ఈ శైలేశ్వరంకి ఎవరన్నా వచ్చి ఉన్నారు ఈ 2025లో వచ్చారు, లేకపోతే పాస్ట్ ఇయర్స్లో విజిట్ చేశారు అంటే మాత్రం కామెంట్లో చెప్పండి. అండ్ మీ వాళ్ళకి షేర్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎట్ సైడ్ నుండి ఈజీగా ఉంటుందో చెప్పండి, అంటే ఎట్ సైడ్ నుండి బాగుంటుంది, నాగర్ కర్నూలు సైడ్ నుండి బాగుంటుందో లేకపోతే ఇప్పుడు నేను ఇచ్చిన ఎంట్రీ నుండి బాగుంటుందో ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైం ఇఫ్ ఇన్ కేస్ నాగర్ కర్నూలు సైడ్ నుండి బాగుంటుంది అంటే నేను అటు సైడ్ నుండి ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైతే డైవర్షన్ ఇచ్చుకున్నామో అది రిటర్న్ రూటు. ఇందాక ముందు ఒక దగ్గర నుండి లెఫ్ట్ తీసుకున్నాం, ఇదొక రూట్. రెండింటికి పోలీస్ చెక్ పోస్ట్ ఎక్కడైతే అక్కడ పోలీసులు అయితే ఉన్నారు, లేకపోతే ఏముంది పెదాఫుల్ నోట్లో వేసుకొని లాలీపాప్ వేసుకున్నట్లు వేసుకొని పోతుంది అంతే జనాల్ని. సో మనకి ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఉంది, టైం తీసుకుంటారు. మరి ఓవర్టేక్ చేయడానికైతే చేయకండి అంత ఈజీ అనుకొని, కొంచెం టైం తీసుకొని చేయండి. ఎందుకంటే ఎర్రమట్టి కదా కొన్నిసార్లు జారుతుంది. అక్కడ పెద్ద యాక్చువల్లీ కొండ మీద నుండి నీళ్ళు పడుతూ ఉంటాయి, కొంతమంది స్నానాలు చేస్తారు అక్కడ. బట్టలు తెచ్చుకోలేదన్నా, కొంతమంది అన్నా కానీ నువ్వు నేను ఉంటావని చెప్పారా దాంట్లో. టార్చర్ రా బే, బస్సు వెనకాల అయితే అస్సలు వెళ్ళొద్దు. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టా షార్ట్ కట్ తీసుకుంటున్నాం. వచ్చేసినట్టున్నావు 20 అన్నారు, 10 లేదు. చెక్ పోస్టా, చెక్ పోస్టా. నాకు తెలీదు రూటు, ఏదో పోతానే ఉన్నా, డోంట్ మైండ్. అండ్ మనం ఫ్రీ ఎయిర్లో ఉన్నాం. ఫార్ములా 1లో ఫ్రీ ఎయిర్ అంటే ఫస్ట్ లీడ్ చేసేవాడు ఎవరు తెలుసు భయ్యా, అమాంతం పెద్ద పొల్లు వచ్చి. అరే ఆడ ఏం ఆపలేరా, నేను వెహికల్ గారు ముందు నుండి ఏం రావట్లేదు, ఏదో బ్యానర్లు వేసారు కదా, జనాలు వస్తారు. ఓ రూట్
షాట్లు ఏవేవో వేస్తారు. క్రేజీ రైడ్ ఇది అయితే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లదాఖ్ తర్వాత మంచి సూపర్ రైడ్ ఇది. మొత్తం అడవిలో ఆఫ్ రోడింగ్, బస్సు దుమ్ము గిమ్ము అన్నీ వితిన్ 5-10 మినిట్స్లో. ఇప్పుడు నేను కొండ దిగుతున్నా అన్నమాట. ముందు ఒక చెక్ పోస్ట్ ఉంది. నేను కరెక్ట్ నెక్స్ట్ ఒక డైవర్షన్ ఉంది అనగానే కెమెరా ఆఫ్ చేస్తున్నా. అదే మ్యాజిక్. అంటే మీకు వ్యూ పాయింట్ కరెక్ట్గా ఉందో లేదో అర్థం అవట్లేదు. చాలామంది నడుచుకొని వెళ్తున్నారు, నేనైతే ఆపలేదు. మేబీ బస్సు అక్కడి వరకు వస్తుందేమో, అక్కడ నుండి మనం నడుచుకొని వెళ్ళొచ్చు. అండ్ మాకు డౌట్ వచ్చినప్పుడల్లా ఇలా బ్యానర్లు అయితే కనిపిస్తున్నాయి. సో లక్కీ. అండ్ మీరైతే సియాట్ కార్లు ఇలా మినీ ఎస్యూవీలే తీసుకురండి ఈ ప్లేస్కి. ఎందుకంటే ఎప్పుడు ఏ రాయి కొట్టుకుంటారో మనకి అంత ఐడియా లేదు. వన్ సైడ్ వెహికల్స్కి ఎప్పుడు దారి ఇవ్వాలి. ఈ యాత్రకు వచ్చినప్పుడు నేనైతే ఒక స్పెషల్ వార్నింగ్ నోట్ అయితే చెప్తున్నా. హెల్త్ బాగోని వాళ్ళు, కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళు మాత్రం రాకండి. ప్రజెంట్ హెల్త్ ఇష్యూస్ చాలామంది ఒబేసిటీ వల్ల హార్ట్ అటాక్ ప్రాబ్లంలు వస్తున్నాయి. సో ఇంత దూరం దేవుడి భయం మీద భక్తి ఉండొచ్చు, కానీ ఆలోచించండి. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే అస్సలు రాకండి. కొంచెం ఏజ్డ్ పర్సన్ కూడా రాకండి, నా సజెషన్. ఎందుకంటే ఇప్పుడే ఒక అంబులెన్స్ గారు వెళ్ళింది. అలాగే ఎవ్రీ ఇయర్ అవుతుంది, ఈ ఇయర్ అయ్యింది అని కాదు, ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు శివార్పణం అయితే అవుతారు. సో దేవుడి దగ్గరికి వెళ్ళి చనిపోతే మంచిదే, కానీ ఇంకా అంత సాహసయాత్రలు ఏవైతే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు చేసి కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి యాత్రలు. లేకపోతే మనకేం ప్రాబ్లం లేదు. పక్కనున్న శ్రీశైలం మల్లన్న ఉన్నాడు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా అదే పుణ్యం. సో మీరు కూడా ఆలోచించండి వచ్చే ముందు. ఏదో ఈ వీడియోలు చూసి రాకండి. కొంచెం ఫిట్, ఓకే ఐ కెన్ డూ ఇట్ అన్నోళ్ళు రండి. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మనం ట్రెక్ చేయాలి 4 కిలోమీటర్స్. సో మనము కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. చాలామంది అంత లోపలికి వెళ్ళలేదు బండి వెహికల్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పాత వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీ తెలుసు. సో మన బండి కాబట్టి అమ్మా కూకట్పల్లి రామాలయంకి వచ్చినంత మంది జతం వచ్చారు కదా అయ్యా, సచ్చింది ఈరోజు. నేను ఇంకా ఫస్ట్ డే చాలా తక్కువ మంది ఉంటాం అనుకున్నా, కానీ బ్లెండర్ మిస్టేక్ పొద్దున్న లేకపోవడం నేను ఇది వచ్చేసింది. ఎక్కడ పెట్టాలక్క? ఓకే, వామ్మో వాయ్యో ఎన్ని బండ్లు ఉన్నాయి రా స్వామి. చచ్చింది గొర్రె. ఇలాంటి థీమ్ కలర్లో నేను కలర్ వేయించుకుందాం అనుకున్నా. సో అవ్వలేదు, కానీ న్యాచురల్లీ కలర్ వచ్చేసింది. నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేసలేదు, అవును, ఇగో సీట్ కలర్ ఇది మ్యాచింగ్ అయిపోయినాయి. నా షూలు కూడా ఇగో. ఆహా, మనోడైతే కొత్త షర్ట్ ఏదో అలా పిక్నిక్కి అన్న చాలా ఫ్యాన్సీ ఏరియాకి తీసుకెళ్తాడు ఫోన్ చేసాడు అనుకున్నా. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఘోరంగా ఉంది బ్రో. చూడండి ఎంత వెహికల్ ఉన్నాయో. సో ఇక్కడ నుండి ట్రెక్కింగ్ అయితే చేద్దాం. ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ అంట, చూద్దాం. లెట్స్ గో. హెల్మెట్ అయితే ఇక్కడ పెట్టేస్తా, బ్యాగ్ అయితే పట్టుకొని వెళ్తాను నేను. బ్యాగ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, మ్యాగ్నెటిక్ అది అలానే ఉంచేస్తా. చలో చూస్తే అర్థం అట్లా చూడండి.
అది అలా ఉంది పరిస్థితి. అండ్ కెమెరా చూపిస్తా పరిస్థితి ఇది. ఇన్స్టా పరిస్థితి ఇది. మావాడి పరిస్థితి ఇది. మైక్ అయ్యా ఈ కలర్కి తేడా చూడు. ఇక్కడైతే ఆటోలు అవైలబుల్ ఉన్నాయి, మనకి ఆటోల్లో ఎక్కి వెళ్ళొచ్చు. ఎంతో కనుక్కుందాం. లాస్ట్ టైం అయితే 20 రూపీస్ చెప్పారు, ఈసారి ఎంత ఉందో మరి. జస్ట్ మనం ఉన్న ప్లేస్ నుండి ఇక్కడ వరకు అంటే 1.5 to 2 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ కూడా ఉంటుందో లేదో, 1.5 కిలోమీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచికి 30 రూపీస్ తీసుకుంటున్నాడు. నడుచుకొని కూడా రావచ్చు 1.5 కిలోమీటరు. ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే మంచిగా టైం పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇస్ అ మ్యాటర్. మరీ ఎండలో వచ్చేదానికన్నా కొంచెం ఎర్లీగా వస్తే బెటర్. నేను చెప్పా కదా, పొద్దున్నే 4 గంటలు లేపుతా అన్న. ఇన్ని 7 గంటలకు కరెక్ట్ ఇలా మెలకు రాగానే దన్నాన్ని ఫోన్ చేసిన. రాత్రి మన స్లీపింగ్ సైకిల్ ఏమో పొద్దున్న 10 గంటల వరకు, 7 గంటలకి 4 గంటలు లెగాలంటే కష్టమే కదా. ఫ్రీ పుచ్చకాయ మనం కూడా తీసుకున్నాం, మా అన్నదాత ఉచిత పుచ్చకాయ. ఇక్కడ నుండి రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుద్ది. అండ్ చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో. నేను నా వాచ్లో పెట్టడానికి ట్రై చేస్తా, పెట్టి చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది. ఇలా ఫోన్లో మన వాచ్లో స్టార్ట్ చేసిన క్యాల్కులేట్ చేద్దాం. వాడు పోతూనే ఉన్నాడు. అర్థమైందా రాజా పరిస్థితి ఏంటో? ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు కిందకి వెళ్ళాలో, ఎన్ని కిలోమీటర్లు పైకి రావాలో క్యాల్కులేట్ చూద్దాం. నుండి ఇక్కడికి ఫైనల్లీ ఇక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలాగా వెళ్ళాలి. సో డిస్టెన్స్ చాలా దూరం ఉంది. సో హోప్ నా జర్నీ నాతో పాటు అలానే ఫాలో అవుతూ ఉండండి. మనం ఎగ్జాక్ట్లీ ఎంత డిస్టెన్స్ వచ్చామో నాకు కూడా ఐడియా లేదు. ఓవరాల్ వెళ్ళిన తర్వాత నేను ఎంత డిస్టెన్స్ వచ్చానో చెప్తా. ఒక స్టీప్ అయితే కవర్ చేసిన. ఇక్కడ నుండి ఇంకోటి వెళ్ళాలి. సో చలో ఎలా ఉంటుందో చూసారు కదా, అసలు రాళ్ళు ఎలా ఉన్నాయో. ఈ రాళ్ళు చూసి అంచనా వేయండి. చెప్తున్నా కదా, చెప్పులు అయితే వేసుకురాకండి. అస్సలు చెప్పులు వేసుకొచ్చేదంటే పెద్ద రాడ్డు. షూలోనే దిగిపోతున్నాయి. ఇంకా చెప్పులు అయితే అటు ఇటు కొంచెమైనా కాళ్ళు ఇంకా ఉబ్బడం కానీ, లోపల ఉన్న బోను ఎరగడం కానీ ఏదో ఒకటి అవుతుంది. కొంచెం ఒక వర్షం పడి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది ఇక్కడ నుండి. ఫైనల్లీ ఒక 1.5 2 కిలోమీటర్స్ అనుకో. 2 కిలోమీటర్స్ అని మేము అనుకుంటున్నాం, చూడాలి. ఎక్కువే ఉంటుంది. ఇప్పటికే అయిపోయింది. చూసారు కదా, ఒంట్లో ఉన్న సాల్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఒక సోడా తాగి 6 గంటలు పడుతుందంట. చూడాలి మాకెంత టైం పడుతుందో దర్శనానికి. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. లెట్స్ గో. జరుగుతుంది ఇక్కడ మా టికెట్ తీసుకురావడానికి వెళ్ళి నేను ట్రై చేసిన, కానీ టైం తీసుకుంటుంది. అండ్ అది లైన్ స్టాప్ చేసిర్రంట ఇప్పుడు. సో ఇక్కడ నుండి మనం వెళ్ళాలంటే టైం అయితే మస్తు పట్టేలా ఉంది. హోప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే చేస్తాం. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ కొట్టుకుంటున్నారు, టెంట్ గారు వాడేసేలా ఉన్నారు. ఇప్పుడు వదిలేరు లోపలికి, పోలీసులు హ్యాండిల్ చేస్తున్నారు. లెట్స్ హోప్ మనం కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోతాం. ఈ టైంలో వ్లాగ్ అవసరమా అని చాలా మంది చూస్తున్నారు. అవునన్నా మిడిల్లోకి అయితే వచ్చినాం మనం. మీకు అర్థం అవ్వట్లేదు గాయస్, చాలా మంది అసలు ఘోరంగా ఉన్నారు. ఇది ఫస్ట్ డే మాత్రమే. ఇంకా మేమైతే పొద్దునే అంటే మేము కొంచెం 11 కల్లా వచ్చినాం, కానీ ఆల్మోస్ట్ మీకు చూపించా కదా అక్కడ పార్కింగ్లో ఎంతమంది ఉన్నారో. అలా ఉంది పరిస్థితి. ఈ టెంట్ ఇప్పుడు నా మీద పడిపోతే చాలు. ఇక వెరీ ఘోరంగా ఉంది.
ఎట్లా ఫైనల్లీ అలా ఇలా చేసి మిడిల్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి చూద్దాం ఎలా. మరి ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇంకా ఈ ఫస్ట్ డేనే ఇలా ఉంటే నేను నెక్స్ట్ రోజు రేపు ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లే. అండ్ నన్ను అయితే రికార్డ్ చేయమని సాగుతున్నారు. రికార్డ్ చేస్తే మళ్ళీ అది దెంగులుగా నేనైతే నా రెండు అదే పరిస్థితి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో రికార్డులు అంటే యాడికెళ్ళి అవుతుంది అమ్మా. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓడి అమ్మ, నేను అనవసరం కెమెరా తీస్తే అదో బాధ ఉంది ఇక్కడ. చాలా మంచి పని చేశాడమ్మా. పట్టుకో అలానే లోపల ఉన్న వాళ్ళు కరెక్టే. లోపల ఉన్న ఇక్కడ ఉన్న లోపలికి వెళ్తేనే కదా కొంచెం. రే పెద్ద టాస్క్ జరిగిందిరా స్వామి ఇక్కడ, మామూలుగా కాదు. అమ్మ రిటర్న్ ఎక్కువ అంట, మాకు దోలు తీరిపోద్ది ఈరోజు. ఇంకోటి అరుణాచలంలో వెళ్ళినంత కూడా దానికన్నా దారుణంగా ఉంది ఇది. అరుణాచలంలో గారు సేమ్ సిచ్యువేషన్. నేను వెళ్ళలే, మా వాళ్ళు మాత్రం మస్తు ఫేస్ చేశారు. నేనే వెళ్ళినా, మా అమ్మని మా పిన్నిని ఈ ముగ్గురు వెళ్ళిర్రు. దోల తీరిపోయింది. ఎక్స్పీరియన్స్ శైలేశ్వరం. మళ్ళీ నెక్స్ట్ పోతానే ఉండాలి మళ్ళా కిందకి. ఇగో కనిపిస్తుందా పోతానే NH. ముందు ఎలా ఉందంటే ఇదే రూటు. ఇలా రూట్లో వెళ్తూ ఉంటాం కొండ మధ్యలో. ముందు చూస్తే తెలుస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంది. నా మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా, కింద బాగానే వచ్చినాం భయ్య, పైకి తింటాలి. ఎలా ఉందిరా, పైకి ఎలా పోతారా, మళ్ళా పైకి పోయే సిచ్యువేషన్ లేదు. ఎలా వస్తారో అసలు యూట్యూబ్లో చూసిన మీరు ఆకండి పోయా, నేను మోసపోయాను. ఇదిగో మొన్న చెప్తున్నా, మంచిగా తినేసి బయలుదేరండి. ఎర్లీగా అయితే 4 o'clock అయితే ఓకే, ఆఫ్టర్ 8 o'clock అయితే ఏదైనా తినేసి బయలుదేరండి అంతే. నేను అక్కడ ఫ్రీ అన్నదానం పెట్టిన యాప్ అన్న తెలుస్తుంది. అసలు ఇంపార్టెంట్ పార్ట్ ఎవడు రికార్డ్ చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ రికార్డ్ చేస్తే తోల తిరిగిపోద్ది. ఇంత చేసిన తర్వాత పుణ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఇంత దేవుడి దర్శనం అయ్యిందంటే నీకు వచ్చింది పుణ్యమే, ఫిక్స్ అది. లెట్స్ గో. ఇక్కడ నుండి ఇంకెన్ని అడ్వెంచర్ చేయాలో చూపిస్తా పదండి. చాలామంది రిటర్న్ బ్లాగ్స్ ఎందుకు చేయరో ఇప్పుడు అర్థమైంది. ఇది ఉంది కదా, ఇది 3rd పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 4th పార్ట్కి ఇలా కింద నుండి వెళ్ళేలాగా అలా అని అక్కడ నుండి అలా వెళ్ళాలి. అర్థం చేసుకోండి ఈ ట్రెక్కింగ్ ఎంత కష్టమో. సో ట్రెక్కింగ్ అలవాటు లేని వాళ్ళు అస్సలు రాకండి. భక్తి ఉంటే రాండి, కానీ ట్రెక్కింగ్ అలవాటు ఉంటే మాత్రం అస్సలు రాకండి.
ఇప్పుడు దిగింది బ్యాగ్ పెడతాను కేరాదు ఎంతసేపు మూడో పార్ట్గా కూడా ముగిసింది అనుకుంటాం. కింద ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం ఉంది. అది దాటేస్తే నాలుగో స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్పట్లో ఛార్జింగ్ ఉంటే బెస్ట్ గోప్రోలో, ఎందుకంటే ఫోన్లో కూడా చాలా తక్కువ ఉంది. అమ్మ లెట్స్ గో. ఫైనల్ షూలు అయితే వదిలేసాం ఇక్కడ, ఎక్కడో పెట్టాం. ఇక్కడ నుండి మేము అక్కడెక్కడో జనాలు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ డైరెక్షన్ మారుతారు. నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ ఉన్న ఎనర్జీ లేదు ఇక్కడ. ఇప్పుడు అటు వెళ్ళాలి. దీన్ని కూడా పార్ట్ 3గా డివైడ్ చేసాం. అలానే అది అక్కడ ఒకటి, ఇది రెండోది ఉన్నాం, మూడోది, తర్వాత అది నాలుగోది. అక్కడ నుండి అలా బ్యాక్ సైడ్ వెళ్ళాలి. దర్శనము 11th, 12th, 13th, 14th కూడా ఉంది. ఇక్కడ బ్యానర్లో ఉంది. ఓన్లీ 13th కాదు, 14th కూడా ఉంది. అండ్ కొంచెం మీరు ఫిజికల్లీ ఇల్లు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఇంకా డేర్ అయితే చేయకండి. అసలు చాలా కష్టంగా ఉంటుంది. మేము వచ్చుడు ఈజీగా ఉంది. వెళ్ళేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఎక్కడమే, ఆల్మోస్ట్ 80% ఎక్కలే. వచ్చేటప్పుడు మొత్తం దిగడమే, 20% మాత్రమే ఎక్కాలి. సో అర్థం చేసుకోండి. రిటర్న్ వెళ్ళుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ కష్టము. సో ప్లాన్ చేసుకునేటప్పుడు ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ 4 hours 10 minutes అయితే మాకు దర్శనంకి టైం పట్టింది. అది కూడా ఫస్ట్ రోజు. రేపు ఎల్లుండి అయితే ఇంకా చెప్పలేము. మండే కూడా ఉంది. యాజ్ పర్ మనకి సోషల్ మీడియాలో నడుస్తుంది ఏంటంటే 10, 11, 12 అని. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో నడుస్తుంది ఏంటంటే 11, 12, 13 అనే. కానీ ఇక్కడ 14 కూడా ఉంది. 14 కూడా ట్రై చేయండి. సో నాకు తెలిసి 18 సాటర్డే అండ్ సండే స్కిప్ చేస్తే బెస్ట్. మండే రండి చాలామంది, ఇఫ్ యూ ఆర్ ఫ్రీ. చాలామంది మండే రండి. అండ్ ఇదైతే క్రేజీ అడ్వెంచర్. మాకు ఇప్పుడు అంతా దిగింది స్లోప్ దిక్కొని వచ్చినాం 3 కొండలు. ఇప్పుడు అదే 3 కొండలు మేము ఎక్కాలి. ఇది కనుక క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక కొండ అదొక కొండ, అక్కడ ఉన్న ఒక కొండ చూస్తే మీరు భయపడతారు. స్ట్రీప్ చూసి భయపడతారు. వర్త్ ఈ వీడియో ఫుల్ వర్క్ చూసారంటే మీకు అర్థం అవుతుంది అసలు ఎంత. చిన్నపిల్లలతో మాత్రం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వస్తే రండి, కానీ నా సజెషన్ ఏంటంటే చిన్నపిల్లలను అవాయిడ్ చేయడం బెటర్. చిన్నపిల్లలు ఇంకా పెద్దోళ్ళు కూడా, ఏజ్ కూడా, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకి శ్రీశైలం ఉంది, శ్రీశైలం దర్శనం చేసుకున్నా మంచిదే. ఇది కొంచెం ఏంటంటే బాగా ఈ లోకల్ ఏరియాస్కి బాగా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఈ కర్నూలు, ఈ సైడ్ శ్రీశైలం, ఈ ఏరియా వాళ్ళకి బాగా ఇది ఫేమస్. సో
ఫస్ట్ టైము నేను నా జస్ట్ పోస్ట్ చూసా, ఈరోజు వీడికి మెసేజ్ చేస్తా వస్తావా అని, వీడు వస్తా అన్నాడు, దర్శనం అయిపోయింది. ఈ దర్శనంతో ఇంకెన్ని దర్శనాలు అయితే అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. ఫైనల్లీ కంప్లీట్ చేసినాం మేము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూస్తే 5 hours 57 minutes అంతే అయింది. పైకి అయితే వచ్చేసినాం. అండ్ చూసారు కదా మొత్తం లైట్లు ఏం లేవు. ఈ టైంలో చాలామంది వస్తున్నారు, ఎలాగా వెళ్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నుండి చలో అమ్మా. Hope you like the video. Do like, share and subscribe. Thank you.